నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో గత తహసీల్దార్గా పనిచేస్తున్న ఎస్ ప్రకాష్ బాబు, డిప్యూటీ తహసీల్దార్ ఎస్ లోకేశ్వరి, సీనియర్ అసిస్టెంట్ వై శ్రీనివాసులు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన పింజరి రాజు అనే వారిపై నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణ పోలీస్ స్టేషన్లో కోర్టు ఆదేశాల మేరకు క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. కాగా క్రిమినల్ కేసు ఫైల్ చేసిన రైతు దూదెకలో మోదిన్ సాహెబ్ కేసు వివరాలను మీడియాతో వివరించారు. ఆత్మకూరు గ్రామంలోని సర్వే నెంబర్ 825 సబ్ డివిజన్ నెంబర్ A1 లోని 1 ఎకరా 16 సెంట్ల భూమి ఉందన్నారు. ఇది వారి పూర్వీకులైన పింజరు హుస్సేన్ సాహెబ్ నుండి వారసత్వంగా తన కుటుంబానికి చెందిందన్నారు. ఇది పూర్తిగా ప్రైవేట్ పట్టా స్థిరాస్తి భూమి అని అయితే ఈ భూమికి ఆన్లైన్లోతో తమ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా పేరు నమోదు చేయించుకోలేదన్నారు. తమ కుటుంబంతో సంబంధం లేని తెలంగాణ రాష్ట్రానికి చెందిన పింజరి రాజు అనే వ్యక్తి భూమికి ఈ పాస్ బుక్లను అక్రమంగా పొందాలనుకున్నాడని, అయితే తమ ఆస్తిని రక్షించమని పింజరి రాజుకు పాస్ బుక్లను మంజూరు చేయవద్దని అప్పటి ఇన్ఛార్జి తహసీల్దార్ టి శ్రీనివాసులకు అర్జీ ఇచ్చామన్నారు. మరొక తహసీల్దార్ ఎస్ ప్రకాష్ బాబు తమకు పింజరి రాజుకు ఈ విషయంపై నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. విచారణలో తమ వద్ద ఉన్న రిజిస్టర్ ఆఫీస్ పత్రం పైన ఈసీ సర్టిఫికేట్ తో పాటు పూర్వం బ్రిటిష్ ప్రభుత్వం వారు 1912వ సంవత్సరంలో ఇచ్చిన ప్రైవేట్ పట్టాను చూపడం జరిగిందన్నారు. పింజరి రాజు మాన్యువల్ పాస్ బుక్ జిరాక్స్ చూపించడం జరిగిందన్నారు. రెండవ వాయిదా వేసిన విచారణ అధికారి ప్రకాష్ బాబు నేరుగా ఆస్తి పింజరి రాజుకు చెందేలా ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. ఆ యొక్క ఉత్తర్వులు పరిశీలించగా పింజరి సేకరణ అనే ఉత్తర్వులో నమోదు చేస్తుందన్నారు. రెవెన్యూ రికార్డులో ఆ యొక్క నమోదులు చూడగా లేవన్నారు. దీంతో తమ కుటుంబానికి అన్యాయం జరిగిందని, ఫోర్జరీ పత్రాలతో అధికారులు పింజరి రాజుతో కుమ్మక్కై ఫోర్జరీ రెవెన్యూ రికార్డులను సృష్టించబడినట్లు గుర్తించామని, న్యాయం చేయమని కోరుతూ స్థానిక కోర్టులో కేసు ఫైల్ చేయగా కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నా పేరు పింజరి మహమూదు. మాది ఆత్మకూరులోని 825 A1 సర్వే నెంబర్లో 825 A1 సర్వే నెంబర్లో ఎకరా 16 సెంట్లు భూమి కలదు. ఇది మా పూర్వీకులైన పింజరి హుస్సేన్ సాహెబ్ గారి నుంచి వారసత్వంగా సంక్రమించినది. సుమారు 140 సంవత్సరాలుగా మా పూర్వీకులు కానీ మేము కానీ ఎవరికి రిజిస్టర్ చేసి ఇవ్వలేదు, ఎక్కడ అమ్మలేదు. ఇది స్థిరాస్తి, రిజిస్టర్ చేస్తేనే చెల్లుతుంది ఎవరికైనా. అయితే మాకు సంబంధం లేని వ్యక్తి పింజరి రాజు అనే వ్యక్తి మాకు తెలంగాణకు చెందిన వ్యక్తి ఏం చేశాడు? ఈ పాస్బుక్ అప్లై చేసుకున్నాడు ఎంఆర్ ఆఫీస్లో. ఈ సంవత్సరం 2020 సంవత్సరం ఆన్లైన్లో మా పేరు నమోదు చేసుకోలేదు. ఏముంది అందులో? అది ఆన్లైన్లో మిగులు భూమి ఉంది. ఏ సంవత్సరం నుంచి ఉంది? ఏ సంవత్సరం నుండి? 2012 సంవత్సరం నుంచి మిగులు భూమిగానే ఉంది. గారికి అర్జీ ఇవ్వడంతో మాకు పింజరి రాజుకు నోటీసులు ఇవ్వడం జరిగింది. మీరు హాజరయ్యారా? మేము హాజరైనాము. మీరు ఏం పత్రాలు సమర్పించినారు? మేము RH నకలు ఇచ్చినాము. కాలం నాటిది 1912 పట్టా ఇవ్వడం జరిగింది. అతని దగ్గర ఉన్న నకిలీ పాస్బుక్ మాత్రమే చూపించడం జరిగింది. మళ్ళీ నోటీస్ ఇస్తామన్నారు, మాకు ఇవ్వలేదు. ప్రకాష్ బాబు గారు పింజరి రాజుకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఆర్డర్లో 10(1) గురించి రాయడం జరిగింది. ఎవరి పేరు రాసిందా? పింజరి బజార్ అన్న, సన్నాఫ్ షేక్ అన్న అని రాసింది. రికార్డులో చూస్తే కాకుల బుడ్డన్న అనే పేరు ఉంది. పింజరి బజార్ అన్న పేరు మీద ఫోర్జరీ డాక్యుమెంట్ పుట్టించడం జరిగింది. వాటిపైన ఎవరి సంతకాలు ఉన్నాయా? డిప్యూటీ తహసీల్దార్ గారు లోకేశ్వరి మేడం గారు, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు సార్ గారు సంతకం పెట్టడం జరిగింది. ఫోర్జరీ పత్రం కావడంతో పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మేము కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేశాము. ఎవరి కేసు పెట్టారా పోలీసులు? పింజరి రాజుపై, తహసీల్దార్ ప్రకాష్ బాబు గారిపై, డిప్యూటీ తహసీల్దారు లోకేశ్వరి మేడం గారిపై, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు సార్ గారిపై పెట్టారు. మీరు ఏం కోరుతున్నారు పోలీసులను? మాకు న్యాయం చేయమని కోరుతున్నాం.